ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి లీలలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది, చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తుంది. ఎన్ని తెలిసినా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది సాయి భక్తులందరికీ. బాబా గారి కృపతో ఎంతోమంది సాయి భక్తుల అనుభవాలు మనందరికీ తెలియాలని, బాబాగారి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. సాయిబాబా మార్గంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు మనం కొత్త విషయాలు తెలుసుకోవాలి. బాబా కోసం కొత్త విషయాలు తెలుసుకుంటేనే మనకు బాబా పట్ల ఇంకా అంకితమైన భక్తి పెరుగుతుంది. చాలామంది సాయి భక్తులు షిరిడీ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మిగిలిన క్షేత్రాలను పెద్దగా దర్శించడం లేదు. ఎందుకంటే బాబా మనకు ఇస్తున్నటువంటి ప్రేమ ఎప్పుడు మనం ఏ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ప్రతి సందర్భంలోనూ బాబా మనతో ఉన్నారు అనే భావనతో ఉన్నాం. కాబట్టి షిరిడీ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు, అక్కడ కాలు పెడితే చాలు మన పాప కర్మలన్నీ తొలగిపోతాయని చాలామంది సాయి భక్తులు షిరిడీకి వెళ్తున్నారు. ప్రతి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉన్నట్లుగానే షిరిడీకి కూడా ఒక క్షేత్రపాలకుడు ఉన్నారు. ఆయనే నానావళి. కలియుగ పరబ్రహ్మ అయిన బాబాకు ఒక క్షేత్రపాలకుడిగా నానావళి ఉండేవారు. షిరిడీకి ఒక రక్షకుడిలాగా ఉండేవారు. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకుండా బాబాను ఎవ్వరూ ఏమీ అనకుండా చూసుకునేవారు. షిరిడీకి వచ్చే భక్తులు బాబా అంటే ప్రేమ, నానావళి అంటే భయం. ఎందుకంటే అక్కడ వచ్చే భక్తుల మనసుల్లో ఉండే విషయాలను నానావళి గమనించేవారు. ఎవరైనా బాబా దగ్గరికి దర్పం ప్రదర్శించడానికి కానీ, ఏదైనా అవినీతికి పాల్పడి వచ్చి తుచ్చమైన కోరికలు కోరుకునే వారిని వీపు పగిలేలా కొట్టి తరిమేసేవారు నానావళి. ఎందుకంటే తన పరమాత్మను దర్శించటానికి పవిత్రమైన వారు మాత్రమే రావాలి, కానీ ఏమాత్రం దురాలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనలతో వచ్చేవారు రాకూడదు అని ఏమాత్రం నానావళి సహించేవారు కాదు. బాబాకు ఒక కాపు కాసేవారు. ఎవరైనా షిరిడికి వచ్చి బాబాను దర్శించుకుంటే ఎక్కడ నానావళి కనబడతారో నానావళి చేతుల్లో దెబ్బలు తినాలని ఆ రోజుల్లో చాలామంది భక్తులు భయపడేవారు. ఎవరైతే నిర్మలమైన మనస్సుతో నిజాయితీగా ఉంటారో వారందరినీ కూడా ఎంతో గౌరవంగా చూసేవారు. ఒక అవధూత నానావళి. ఎందుకంటే అందరి అంతరంగాల్లోని ఉన్న విషయాలు తెలిసేవి. చాలా తుచ్చమైన కోరికలతోటి, లౌకికమైన కోరికలతోటి తన ప్రభువును ఇబ్బంది పెట్టే భక్తులంటే అస్సలు ఇష్టం ఉండదు నానావళికి. ఇంకొక విషయం ఏంటంటే, బాబా గారు రెండోసారి చాంద్బాయ్ పెళ్లి బృందంతో రాకముందే నానావళి షిరిడీలోనే ఉంటారు. ఎక్కడ ఉంటారంటే మారుతి ఆలయంలో ఉంటారు. సాయిరాముడికి ఒక అంగరక్షుడిగా, ఆంజనేయ స్వామిగా బాబాకి ఎప్పుడు రక్షణగా ఉండేవారు నానావళి. చాలామంది భక్తులు ఆ రోజుల్లో ఎంతోమంది బాబాకు ఫిర్యాదు చేస్తారు నానావళి మీద. కానీ బాబా ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. ఎందుకురా నానావళి, వారిని ఇబ్బంది పెడతావు అని అనేవారు తప్ప ఏమీ అనేవారు కాదు. నానావళి అనేక మంది చిన్నపిల్లల్ని పోగు చేసుకొని ఎవరైనా గొప్పతోటి దుర్మార్గపు పనులతోటి మసీదుకు వస్తే వారి నైజం ఆ పిల్లల ముందే బయటపెట్టి పిల్లల చేత చప్పట్లు కొట్టించేవారు. ఒకసారి ఒక సన్యాసి ఒక మహిళను తీసుకొని వస్తారు. ఆ మహిళను లేవదీసుకొని వస్తారు ఆ సన్యాసి. ఈ విషయం పసిగట్టిన నానావళి షిరిడీ పొలిమేరుల్లోనే వారిని అడ్డగించి కొట్టి తరిమేస్తారు నానావళి. ఇలాంటివి ఎన్నో సంఘటనలు. అలాంటి వారిని మసీదు మెట్లు ఎక్కనిచ్చేవారు కాదు. షిరిడీ పొలిమేరులోనే అడ్డగించి తరిమేసేవారు. దుర్బుద్ధితో వచ్చేవారిని కాను ఏమాత్రం భయం లేకుండా షిరిడీకి వచ్చే వాళ్ళని సహించేవారు కాదు నానావళి. నిజంగా మనం అందరం కూడా ఇప్పుడు షిరిడీకి వెళ్తున్నాం.
మనం ఎన్ని పాపకర్మలు చేసినా ఈరోజు మనం ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్తున్నాం. అనేక మందిని షిరిడీకి లాగుతున్నారు బాబా. ఈరోజు ఎంతో ప్రేమను పంచుతున్నారు. మనం ఎంత అదృష్టవంతులం. మనం కూడా ఆలోచించాలి. మనం ఆ షిరిడీ క్షేత్రంలో అడుగు పెడితే మనం అడిగేటటువంటి కోరిక మంచిదేనా కాదా అని మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఈ రోజుల్లో నానావళి ఉంటే మనం షిరిడీకి వెళ్ళగలమా? ఆ రోజుల్లో కూడా చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారే బాబాను దర్శించుకోవడానికి వచ్చేవారు. కాలం మారినా మన మనస్తత్వాలు మారడం లేదు. ఆ రోజుల్లో భక్తులు ఎలా బాబాను దర్శించుకునేవారో ఈ రోజుల్లో కూడా బాబాను అలాగే దర్శించుకుంటున్నారు. మనందరి మనసుల్లో అంతరంగాలు తెలిసిన ఇంకొక ఫకీరు నానావళి. చాలా భక్తులను అడ్డుకునేవారు ఆ రోజుల్లో. ఒకసారి చాలామంది నానావళి వల్ల బాధపడిన వారు అందరూ కలిసి నానావళి మీద కోర్టులో కేసు పెడతారు కక్ష కట్టి. ఏంటంటే షిరిడీలో నానావళి వివస్త్రుడై తిరుగుతున్నాడు, మిగిలిన వారును చాలా భయపడుతున్నారు అని కేసు పెడతారు. వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు అని. అయితే నానావళి కింద పంచె ధరించి పైన ఏమి వేసుకునేవారు కాదు. చాలా భయంకరమైన హెర్నియా అనే జబ్బుతో బాధపడేవారు. నానావళి కట్టుకున్న పంచెలో ఒక పెద్ద మూటలాగా వేలాడేది ఆ హెర్నియా. మామూలుగా అంత ఎక్కువగా హెర్నియా ఉన్న మగవారు ఎక్కడికి పడితే అక్కడ పరుగున నడవడం చాలా కష్టం. అయితే నానావళి చాలా పరుగున వచ్చేవారు. నానావళి ఒక అవధూత లక్షణం కలిగినవారు. పోలీసు వారు వచ్చి కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటే నానావళి ఏమీ భయపడకుండా, నేను ఇక్కడ ఉంటే ఏంటి, కోర్టులో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, పదండి అని వారిని ద్వారకామాయి మసీదు నుంచి తీసుకొని వెళ్ళమంటారు. మసీదు ముందుకు వచ్చి బాబాతో ఇలా అంటారు నానావళి, మామా మా అత్తారింటికి వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తానులే, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్తారు. కోర్టులో హాజరుపరుస్తారు. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే నానావళి ఇలా చెప్తారు, మాటలు రాని వారికి, మాట్లాడడం రాని వారికి తన తరపున లాయరు కావాలి, కానీ నాకు అవసరం లేదు అని చెప్తారు. అప్పుడు అవతల వైపు న్యాయవాది జడ్జి గారితో ఇలా చెప్తారు, ఈ నానావళి వస్త్రాలు లేకుండా షిరిడీలో తిరుగుతూ ఎవరిని పడితే వారిని ఎగతాళిగా మాట్లాడడం చేస్తున్నారు, అందరినీ భయం పెట్టడం చేస్తున్నారు అని చెప్తారు. అప్పుడు నానావళి జడ్జి గారితో ఇలా అంటారు, అయ్యా నేను షిరిడీలో వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాను అని అన్నారు కదా, సరే నాపై కేసు పెట్టినటువంటి వారిని నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి వారు సరైన సమాధానం చెప్తే మీరు ఏ శిక్ష వేసినా దానికి నేను ఒప్పుకుంటాను అని అంటారు. అదేంటంటే నా మర్మవాయాలపై జుట్టు ఉందా లేదా అని ప్రశ్న వేస్తారు. సరైన సమాధానం దానికి ఎవ్వరూ వచ్చి సమాధానం ఇవ్వరు. ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పడానికి రారు. అప్పుడు జడ్జి గారు కేవలం నానావళి మీద కక్షతో కేసు పెట్టారని ఆ కేసు కొట్టేస్తారు. నానావళిని విడుదల చేస్తారు. అప్పుడు మళ్ళీ షిరిడీకి వచ్చి మసీదు ముందుకు వచ్చి బాబాను చూసి, మామా మేము హాజరు వచ్చేసాను నేను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ విధంగా బాబాకు ఒక రక్షకుడిలాగా నానావళి ఉండేవారు. బాబా అంటే ఎంత ప్రేమ అంటే నానావళికి బాబా గారు మహాసమాధి చెందినటువంటి 13 రోజులు మాత్రమే వారు జీవించి ఉంచారు. బాబా గారు మహాసమాధి అయిపోయిన తర్వాత అస్సలు తినకుండా పడుకోకుండా నిరంతరం మామా 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 బాబా 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 అంటూ తన ప్రాణాన్ని సాయిలో ఐక్యం చేసుకున్నారు నానావళి. నిజంగా ఎంత అదృష్టవంతులు నానావళి. నిజంగా ఒక అవధూత నానావళి. ఇది నానావళి గారి అనుభవం. మరొకసారి బాబా గారి కృపతో మరొక లీల కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.